ఇంత ఇది చూపిస్తారు. మామూలుగా తెలియదు, మేము ఇంతకు ముందు మాకు కూడా తెలియదు కదా అనిపిస్తుంది గురుగారు. బాగా ఉన్నారు, అందరూ తెలిసి కళ్ళు తెరిచి ఇవన్నీ తగ్గిపోతే బాగుండని ఎప్పుడు కోరుకుంటా గురుగారు. ఇంత అన్యాయాలు, అక్రమాలు, ఇవన్నీ క్రైమ్ అనేది తగ్గిపోయి అందరూ వస్తే బాగుండని నిజంగా గురుగారు ఎప్పుడు ఆశపడతాను నేనైతే. అందరూ చూడగలిగి ఆ మంచి సమాజం ఎలా వస్తుందంటే మనందరం 10 మందికి మంచిని స్ప్రెడ్ చేయాలి, మంచి సేవ చేయాలి. ఒక చోట ఒక అన్నదానం జరుగుతుంది, ఇంకో చోట ఇంకోటి చేయాలి. అందరం కూర్చుని 10 మంది అలా కుటుంబంలో చేస్తూ 10 మంచిని పంచి అన్నదానం చేస్తూ ప్లాంటేషన్ చేస్తూ అందరినీ కష్టాలలో తోడు ఉన్న వాళ్ళకి తోడు ఉంటే అదే నవ సమాజం అమ్మ. బాబా కోరుకుంది అదేనమ్మ. భక్తి, సేవ అమ్మ, ఈ రెండు చెయ్యాలి తల్లి. హైదరాబాద్లో అన్నదానానికి సిద్ధం అవుతున్నాం. మీ అందరి యథోధిక సహాయం కావాల్సి వస్తుంది. అందరూ దానికి యజ్ఞాన్ని మీరందరూ కూడా ఇది కావాలి. మీ అందరికి త్వరలోనే వస్తుంది. అక్కడ అసెస్మెంట్ జరుగుతుంది. అక్కడ అన్నదానానికి ఏర్పాట్లు రెడీ అవుతున్నాయమ్మా. విశ్వసాయి ద్వారకామాయ చాప్టర్ హైదరాబాద్లో రెడీ అవుతుందమ్మా. ధన్యులం తల్లి. ఇదిగో మన వాళ్ళ దగ్గరికి వెళదాం. సరితమ్మ, బాబా ఆశీర్వచనాలమ్మా. సంతోషమా? చాలా బాగుంది. అసలుకి వింటూ ఉంటే అలా మస్తులో అలా అయిపోతుంటే లేస్తున్నారు. నిద్రపోతున్నారు ఏంటి? నిద్రపోతుందండి ఏంటున్నాను గురువు గారు చెప్పేది. అలా అయితే హాయిగా ఉందో. ఫస్ట్ మీరు పాడిన పాటని చాలా బాగుంది. అదే రికార్డెడ్ చేసుకున్నాను నేను కూడా, అది నేర్చుకున్నాము అని. అసలుకి అదే అడుగుతా అనుకున్నాను మేము భజన వచ్చినప్పుడు, గురుగారు ఎక్కడికి వస్తున్నారు ఈ పాటలన్నీ? మామూలు నా భజన పాటల్లో పాడట్లేదు, ఇలా సత్సంగంలో ఉన్నప్పుడు స్పెషల్ గా పాడుతున్నారు, మేము కూడా తీసుకుంటాము, దాన్ని ఎక్కడ రాస్తున్నారా ఏంటని భజనకు వచ్చినప్పుడు అడుగుతా అనుకున్నాను గురుజీ. మంచి ప్రశ్న వేసావమ్మా. సాధన ఇంకోటి ఏంటంటే భజనలు ఏమవుతుందంటే ఇవి ప్రశాంతంగా హృదయంతో పాడుకునేదమ్మా. పాపం అక్కడ మీకు మాకు బ్యాలెన్స్ తగ్గిపోతుంది అన్నమాట. అందరూ ఒక రాగంతో వస్తే అద్భుతమైన పేసులోకి వెళుతుంది. మరి కొంతమంది అది ఆపేస్తే ఉందని దాని యొక్క ఇది పోతుందని, భక్తి తగ్గిపోతుందని అక్కడ పాడటం లేదు అన్నమాట. ఇప్పుడు అర్థమైనదా మీకు? మీరు మంచి ప్రశ్న వేశారు. చాలా బాగుంటున్నాయి గురించి. ఎప్పుడు ప్రతి సంఘంలోనూ కొత్త పాట పాడుతున్నారు, అన్ని చేసుకుంటున్నారు అనమాట. అవన్నీ వినడానికి హాయిగా, అసలుకి అది అలా వింటూ ఉంటే అలా అదొక ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తుంది. అసలు నేను కూడా వెళ్ళిపోతుంటానమ్మా. సడన్ గా సాయిరామునికి అలా ఉండిపోవాలనిపిస్తుంది. అలా ఉండిపోతాను. నాకు తెలియకని పారవస్యం కలుగుతుంది. ఆ పారవస్యం వారు ఇస్తారమ్మా. ఆ సాయిరామ్ అనగానే వెళ్ళిపోతుంది నా హృదయం. అని నాకు నాలో ఉండదమ్మా. ఇక మళ్ళీ నన్ను తీసుకొస్తారు వెనక్కి. నైనా చెయ్యాలి నాయనా అని చెప్పి అర్థమైందా చేయించుకుంటారు అన్నమాట. ఆయన పనిముట్టమ్మ, ఆయన యొక్క ఇది బిడ్డని వారి పాద రేణువునమ్మా. వారి సత్సంగ గురువు తత్వం అది చెప్పారు. తర్వాత మోతీలాల్ చోటేలాల్ గురించి చెప్పారు. తర్వాత మన కృష్ణ మాతాజీ గారి గురించి అప్పో అసలుకి అద్భుతం. అదే ఎదురు చూస్తున్నాను, టైం చూసుకున్నాను. అమ్మో ఈరోజు కృష్ణప్రియ గారి తల్లి గురించి చెప్పరేమో, టైం అయినట్టుంది అని. మరి దాని గురించి కొంచెం చెప్పడానికి హ్యాపీగా ఎండ్ అయిన సత్సంగం అనిపించింది. ఎందుకంటే మనము దాని రికార్డు కూడా చేసుకోవాలి కదా. ఇవాళ మనం ఒక అరగంట ఇది అనిపించవచ్చు, కానీ దివ్యమైన సందేశం మిస్ కాకూడదు. తర్వాత మళ్ళీ మనకి ఆ రికార్డులో ఎప్పుడు కంటే అప్పుడు వినొచ్చు మాట. దాని దృష్టితో కూడా బాబా మనల్ని భావితరాల కోసం కూడా అది రికార్డు కోసం చేయించడానికి కూడా చెప్పిచ్చేస్తుంటారు అన్నమాట. అర్థమైనదా మీకు? చాలా బాగుంది గురించి. అసలుకి వినాలి, మరీ వింటేనే మళ్ళీ అంటే మిస్ అక్కడక్కడ కొంచెం మిస్ అయిపోతాము. మళ్ళీ దాన్ని క్యాచప్ చేయాలంటే మళ్ళీ మనం ఒక 4-5 సార్లు వింటే అప్పుడు మనకి బాబా గారిది చాలా బాగుంటుంది మెసేజ్. అది వినాల గురించి సత్యమమ్మ. తర్వాత బాబా చెప్పింది ఒకటి చూడాలమ్మా. మనం జొన్న రొట్టె ఉడకబెట్టిన శనగపిండి ఉల్లిపాయలు ఈసారి స్వామికి పెట్టాలి మనం సాయి గాయత్రిలో. తప్పకుండా దాన్ని నోట్ చేసుకుంటాము. సాయి గాయత్రిలో పెట్టాలి. సత్యనారాయణ వ్రతంలో కూడా పెడదాము. స్వామికి బాగా ఇష్టము. ఎందుకంటే ఆ స్వామి చాలా ఎక్కువ అవి తినేవారు స్వామి. అది చేసుకుందాము. అది తర్వాత ఇంకెవరున్నారు? స్వామి ఓం స్వామి ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? బాగున్నదా? సంతోషమా? బాబా ఆశీర్వచనాలు. చాలా ఉన్నది. చాలా బాగున్నాయి.
అవి మీకు ఎక్కడ దొరకవు స్వామి అనుగ్రహంతో. అసలు ఆయన మనకి ప్రసాదించింది ప్రేమతో. అసలు ఇంత గురువు మహత్యం తెలుసుకోవడం చాలా అవసరం. గురు శక్తి, గురు వైభవం, గురు గొప్పదనం, గురు సామర్థ్యం, గురు మహిమ, ఇవి చాలా అవసరం. గురువు ఎందుకు, ఇది చాలా అవసరం. గురువు ఎవరు? మీరు మా బాబాకి ప్రసాదము జొన్న రొట్టె, అది పిండి ఉడకబెట్టినది, ఉల్లిపాయ అది చెప్తున్నప్పుడు నేను సరితా అంటున్నా, సరితా నువ్వు చేయొచ్చు, అది నేను బాగా పెట్టదు కదా చెప్తాను. అది తప్పకుండా వండుకునే పెట్టుకుంటాము, అటువంటిది ఇష్టమైనది చేయొచ్చు అంటే చేద్దామని మరి చూడండి, మరి బాబా మనకి ఎంత సందేశం ఇచ్చారో. వారికి ఇష్టమైనది పెడితే, మనకి ఇష్టమైనది పెడితే మనకి ఎంత ఇష్టంగా తింటాం మనం. అదే కదా. ఇది మర్చిపోవద్దు. అందుకే మీకు నేను ఎక్కడ మర్చిపోతానని మీకు గుర్తు చేస్తున్నాను అన్నమాట. బాగున్నది, చాలా సంతోషం. పూర్ణిమ తల్లి, అమ్మ ఎవరో హల్లు అంటున్నారు. చెప్పు సాయిరాం తల్లి, చెప్పు తల్లి. మరి ఇప్పుడు మీరు సంకల్పం ఇప్పుడు బాబా విన్నట్టా కాదా? ఇప్పుడే లేదు చూపించారు కదా బాబా. మీరు అన్నారు నాకు ఇది లేదని, ఇప్పుడు దొరికిందా లేదా? మీరు అన్నారు, బాబా విన్నారు, బాబా చూసి విన్నారా లేదా? ఇప్పుడు చెప్పండి. విశాఖపట్నం నుంచి ఇప్పుడు పండగని వస్తూనే కొంచెం ఎక్కిరా బాబు అందరూ లైన్ లో ఉన్నారు, ఒకవేళ దొరుకుతుందేమో అంటే వాడు పాపం ఎక్కినాడు, పేరు వేసుకొని ఇప్పుడే వచ్చినాడు. అది బాబా పంపించిందమ్మా. ఇది ఇప్పుడు అర్థమైందా? అద్భుతం అర్థమైందా? ఈ విషయం మాకు తెలియదు కదా. మీ బిడ్డ వస్తారని తెలియదు, వాడు ఎక్కుతాడని పుస్తకం తీసుకుంటాడని తెలియదు అమ్మ చరిత్ర. కానీ బాబాకి తెలుసు. ఆ 2 బల్లెలు కదలన్నట్టు గుర్తొస్తుందమ్మా. వాడి సోదరు వస్తుందని చెప్తారు కదా బాబా. గోరిపాట సంచులోంచి బస్తాలోంచి సోదరు వస్తుందంటే నవ్వుకుంటాడు అప్పుడు విలేజరు, బాబా చమత్కారంగా అన్నారని. కానీ నిజంగానే బల్లి వచ్చి 2 ఆడుకుంటాయి. అక్కా చెల్లెలు ఇద్దరు ప్రేమగా ఆడుకుంటాయి. ఇప్పుడు వచ్చాడు మా వాడు వైజాగ్ నుంచి. అయితే వాడు పడుకొని తిన్నాడు, వాడు వేసినాడు ఇప్పుడే. బాబు కొంచెం బాబు ఆ పేరు వేసుకొని చూడు, అందరు లైన్ గా ఉన్నారు, ఒకవేళ బాబా దయవల్ల దొరికితే నేను అందరికి చెప్తాను అంటే వాడు పాపం వెంటనే ఎక్కినాడు. దొరకడం చాలా అద్భుతం. నేను ఎక్కడో ఉన్నాను, ఎక్కడో ఉంది అసలు పైన చాలా రియల్లీ అద్భుతంగా ఈ రోజు మనకి సాయిరామ్. ఇది ఏంటమ్మా? పేరేమిటి? ఆ గ్రంథం పేరేమిటమ్మా? అమ్మ సన్నిధియే ఆనందం. సరిగ్గా వినపడలేదమ్మా. అమ్మ సన్నిధియే ఆనందం. అమ్మ సన్నిధియే ఆనందం. అమ్మ సన్నిధి ఆనందం. కృష్ణ మాతాజీకి జై. అది సాయినాథుడికి జై. అద్భుతం అమ్మా. ఇదే కదా లీలంటే. ఇప్పుడు చెప్పండి, స్వామి మనకి ఎలా చేయిస్తున్నారు. ఇది ధన్యులం అమ్మా. అది మాకు చేరుతుంది. స్వామి మీరు చెప్పారు, స్వామి సంకల్పం, స్వామి అనుగ్రహం అమ్మా. స్వామి ఇంకేం చెప్పాలి? చిన్న బుక్ చాలా నేను పంపిస్తాను మీకు, వెంటనే పంపిస్తాను. రేపు వస్తారు ఆయన. ఇక్కడ ఆ బుక్ పంపించాను, అట్లా మీకు ఈ బుక్ కూడా అక్కడికి అమెరికాకు పంపించమంటారా? అంతేనమ్మా, అది వచ్చేస్తుందమ్మా, అమెరికాకు వస్తుందమ్మా. ఇది చాలా అద్భుతం. రియల్లీ అందరూ వింటున్నారు. చాలా చాలా అద్భుతం అండి ఈరోజు. ధన్యులం అమ్మా. మేము ధన్యులం. మీ సంకల్పం మీద అనుకోవడం, స్వామి వినడం, స్వామి అనుగ్రహించడం. స్వామి సద్గురు సాయినాథ మహారాజుకి జయమ్మ. నేను అనుకుంటే ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, నేను ఎట్లా చెప్తాను ఈ బుక్, నేను ఎట్లా మీకు అందిస్తాను, ఎక్కడ వెతుకుతాను అని. ఇది వెంటనే దొరికింది, ఇట్లా నా ఒళ్ళో పడినట్టు దొరికింది. అయ్యింది బాబా ఎక్కడి నుంచి, అమెరికా నుంచి చూస్తున్నారు, అమెరికా నుంచి బాబా. సాయిరామ్. ధన్యులం గురుదేవులు. ఆ తల్లిది తరిద్దాం, విని అందరం విని మనసా చెవుల కర్మణ విని చక్కగా తరిద్దామమ్మా. ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుదాం మనం. తప్పకుండా. ధన్యులం అమ్మ. ఇగో చూశారు కదా అందరూ లీల, సాయి లీల. అద్భుతం అమ్మ, చాలా అద్భుతం. అలాగే ఇగో పూర్ణిమత మీ అబ్బాయికి కూడా బాబా ఆశీర్వచనాలని చెప్పండి. చాలా మంచి పని చేశారు, ఆయన చేయించుకున్నారు బాబా. ఆ సంకల్పం కర్మ ఒక మంచి పనికి బాబుని తీసుకున్నారు. వారికి బాబా ఆశీర్వచనాలండి. అమ్మా పూర్ణిమ తల్లి చెప్పు తల్లి.
ఆ, మొదటగా మీరు పాటలో మీ వర్ణన చాలా బాగుంది గురుజీ. తర్వాత మీరు గ్రహము అనుగ్రహం గురించి చెప్పారు కదండి. గ్రహాన్ని స్వీకరించడం, మళ్ళీ గురు కృప కావాలంటే ఏం చేయాలి, 4 వాక్కు, స్పర్శ, దృష్టి, తలంపు అవి ఎలా ఉండాలి అని, అది కూడా చాలా బాగుంది గురించి. తర్వాత చిత్త సంసారం గురించి మన భక్తుడు మూల్చాంది గురించి కూడా చెప్పారు. అది వాళ్ళ బాబు, అది వాళ్ళ బాబు చోటేలాలు చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు వాళ్ళ తండ్రి గురించి. ఆయన ఎప్పుడు చనిపోయారు? 1969 ఈ మధ్య. ఎవరు? తండ్రి గారు. మరి చూడండి అమ్మా, మనకి ఎంత లైవ్ చూడండి. అందుకే వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళ జీవితాల్లో జరిగిన లీలలన్నీ రాసి గ్రంథస్థం చేశారన్నమాట. ఎంత బాబా గారు ఎంతలాగా ఆమె పనులు చేస్తూ ఆమెకు ఎంతలాగా తోడున్నారు అనేది కూడా, దాన్ని బట్టి ఆమె ఎంత ప్రేమ, ఆమె ఎంత గొప్పదో, ఆమె భక్తి అనేది మనకందరికి తెలియజేశారండి. బాగుందమ్మా. అసలు ఈ సత్సంగం ఎంత హైలైట్. లీల కూడా ప్రత్యక్షంగా చేసి చూపించారు బాబా. ఏంటి ఇప్పుడు కదండి, పదవి గారు అన్నారు అవ్వట్లేదండి, అది పైన ఎక్కడో ఉంది, ఎప్పుడు వస్తుందో ఏంటో అన్నారు. మీరు ఆయన వింటున్నారు, బాబా గారు వింటున్నారమ్మా, ఇంకా మళ్ళీ చెప్పేది ఏముందన్నారు, వెంటనే చూపించారు. మరి ఆయనే కదా వారి ప్రభు. మన గానంలో మన చేత పలికించుకుంటున్నారు ప్రభు. అక్కడ ఉండేది అక్కడే కదా. మన ప్రభు మన దగ్గర కాదు ఇంకెక్కడ ఉంటారమ్మా. మనందరం వారి బిడ్డలము, వారి సేవకులము, వారి పాదదాసులము. చాలా చక్కగా తెలియచేశారమ్మా మీ ఆనందాన్ని. అమ్మా వినపడుతుందా సోదరి? అది బాగుంది. ఎన్నో కొత్త నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది సాయి సత్యవ్రతానికి ముందు రెడీ అవుతున్నామండి. ఈ వ్రతం అవ్వగానే సాయి గాయత్రికి కూడా అందరం రెడీగా ఉండి అన్ని చేస్తాం గురుజీ. అది చక్కగా అందరితో మాట్లాడుతూ ఉండండి అమ్మ. అన్నీ చేసి ఒక మహాయజ్ఞం కావాలమ్మా. అద్భుతమైన ఇది కావాలమ్మా. ఎలా అంటే ఫుల్ యాక్టివ్ అయిపోవాలి మనందరం కూడా. దివ్యమైన కార్యంలో మనందరం భాగస్వాములమ్మా. ఇది ఒకరు చెప్తే కాదు, అలా వెళ్ళి సేవకులు మనందరం వెళ్ళిపోతుండాలి అన్నమాట. దివ్యంగా వాళ్ళు ఎంతో చూడండి, ఎంతో పరిణితి చెందిన సేవకులు మనందరం. గురుతత్వాన్ని, సాయి తత్వాన్ని, సాయి యొక్క దీనిని, ఆయన సన్నిధిని, ఆయన అనుగ్రహాన్ని సంపూర్ణంగా అనిపిస్తున్న వాళ్ళం. మనకి ఎంత క్రమశిక్షణతో, ఎంత సుశిక్షణతో ఉండాలో చూడండి. అవునమ్మా, మళ్ళీ మనకి సేవ ఉన్నది స్వామిది, అది చేసుకుందాము. ఈసారి అందరూ రావాలి, ఏ పనున్నా అందరూ రావాలని చెప్పండి. ఎందుకంటే మనకి ఎందుకు బాబా ఇంత ఇది చేస్తున్నారు, మన పట్ల ప్రేమ కలిగింది, మనల్ని అనుగ్రహించారన్నమాట. అనుగ్రహం ఇప్పుడు అర్థమైనదా? మనకు తిరిగి మళ్ళీ స్వీకరిస్తున్నారు మనల్ని. అంటే ఈ అనుగ్రహాన్ని మనం జారవిడుచుకోకూడదమ్మా. మనం అది గ్రహించడం వేరు, అనుగ్రహించడం వేరు. అది గుర్తుపెట్టుకోండి. ధన్యులు అమ్మ, మీ అందరినీ మాకు ప్రసాదించారు. అందరూ కుడుగుజాలమ్మ. అసలు అవన్నీ ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు మనందరినీ. వారి యొక్క ప్రియ శిక్షణ ఒకళ్ళు కాదు, ఇద్దరు కదమ్మా. ఉడతా భక్తులు అమ్మ, మనం ఉడతలా సాయం చేద్దాం అంతే. మన సేవ మనం చేసుకుందాం. దాంట్లో మేము ఒక ఇసుకురేయడం అంత అయినా కూడా చాలు గురుజీ మాకు. మనందరం అద్భుతంగా సేవ చేసుకుందాం, తరిద్దాం జీవితం. ఇక స్వామికి ఈ జన్మ అంతా వారిదే. ఈ జన్మ కాదు, జన్మలు వారిదే. వారికి సర్వస్వ శరణాగతం. మనం సంతోషమమ్మ, చక్కగా తెలియచేశారు మురళీ గారు. స్వామి అలసిపోయినట్టున్నారు పాపం పని ఒత్తిడిలో. మామూలుగా అయితే చక్కగా. అమ్మా సోదరి, ఏమిటి అంత బిజీ అయిపోయారు? లేదండి, లాస్ట్ టైం వచ్చాను, ఆ ముందు లేదు కానీ లాస్ట్ టైం వచ్చాను, ఇవాళ ఉన్నాను. ఇందాకదే అనుకుంటున్నాం, పాపం మాధవి గారు అడిగారు బాబాకి చెప్పమని, అట్లా తలుచుకుంటూనే ఒక లీల అలా జరిగిపోయింది కళ్ళెదురుగానే. విన్నారా? ఎంత మినిట్స్ కూడా తీసుకోలేదు, చూసారమ్మా బాబా. అంటే అదేదో రేపు దొరికే పని అలా కూడా కాదు, జస్ట్ అడగడమే. అలా అందరూ ఉన్నప్పుడే అయిపోయింది సెకండ్స్ లో.
బాబా లీలంటే మనసున్న దేవుడు, మనసులోని దేవుడు, మనలోని దేవుడమ్మ మన బాబా. ఆయన్ని మీరు సంపూర్ణంగా విశ్వసిస్తే యద్భావం తద్భవతి అంటారన్నమాట. మీ యద్భక్తి తద్భవతి అన్నమాట, తదనుగ్రహం అమ్మ. ఆయన మన నుంచి ఆశించింది ఏమీ లేదమ్మా. వారికి ఏమి ఇవ్వగలవమ్మా, ఏమి ఇస్తే చేయగలుగుతాము. మన నిద్ర లేచిన పొద్దుల్లో రోజు చూడమన్నారు. ఎందుకని అంటే ఆ తల్లి మన ఎలా కూడా సేవ చేసుకోవాలో కూడా చూపించారు అన్నమాట. పూజలు కానీ ఎలా చేయాలి, గురువు అనుగ్రహం ఎలా రావాలి అంటే ఈ గురుగీత మన చేత ఎంత సాధన చేస్తున్నారో చూసారా? ఎన్ని అమూల్యమైన రత్నాలు మనకి ప్రసాదిస్తున్నారో చెప్పండి. ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఇవి? అసలు దొరకట్లేదు. ఎప్పుడు నేనైతే చాలా వినలేదు, ఎప్పుడు వినలేదు, చాలా పేర్లు వినలేదు, అసలు ఇది ఎలా తెలియదు, ఏమీ తెలియదు. అది ఎంతో భక్తి శ్రద్ధలతో బాబా అంటే పంచప్రాణాలమ్మ మీ అందరికీ, మనందరికీ కూడాను. అందుకే బాబాకు కూడా ఇష్టమైనది. ఆయన మనకు యజ్ఞాలు యాగాలు తెలియవమ్మా, వారాలు వ్రతాలు మనకేం తెలుసమ్మా, మనకి వేదాలు శాస్త్రాలు ఏం తెలుసమ్మా, తెలిసిందల్లా సాయినామం. ఆయన మన తరింపచేస్తారు అంతే. మన సాయి సాయి అంటే ఓయి అని పలుకుతానన్నారు కదా, ఆయనే చూసుకుంటున్నారు. సంతోషమా? సత్సంగం బాగున్నదా, నచ్చినదా? బాగుంది. అంటే కృష్ణప్రియ గారి గురించి నాకు పెద్దగా తెలియదు. సో ఇవాళ మీరు చెప్పిన లీలలు, కృష్ణప్రియ గారు, మాతా కృష్ణప్రియ గారు అన్ని చాలా బాగున్నాయి గురుజీ. అసలు అద్భుతం అమ్మ. వారు సాక్షాత్తు బాబా వచ్చేసేవారు, కూర్చునేవారు. వారు కృష్ణ పరమాత్మలు. అసలు అదే లీలమ్మ. మొన్న గత మా వాసన ఆవిడ అదృష్టం. సద్గురువుని చేశారమ్మా ఆవిడ. సద్గురు కృష్ణాబాయి అంటే మీకు చూడండి. అసలు బాబు ఈ లోకంలో గురువులు అందరూ ఎంతమందో ఉన్నారు. అందరూ తన శిష్యులు చేస్తారు, అంటే భక్తులు అవుతారు. కానీ ఈ గురువు ఎంత ప్రేమ అంటే ఆవిడని కూడా గురువుని చేశారమ్మ. స్వస్వరూప జ్ఞానాన్ని ప్రసాదించారన్నమాట, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించారు. బాబా అలా కూర్చునేవారమ్మా. ముద్ర టేబుల్ మీద కానీ గురు పాదాల ముద్రలు అలా పెద్ద పెద్ద ముద్రలు పడిపోయాయి, అలా ఉండిపోయి పూజా మందిరంలో ఇప్పటికీ పూజలు చేసుకుంటున్నారు. ఆయన వచ్చి కూర్చుని మాట్లాడేవారు, అందరూ వినేవారు ఆయన మాటలు. వీళ్ళకి ఎవరికి కనబడేవారు కాదు, మాటలు కూడా వినేవారమ్మా. వాళ్ళు పండ్లు పెడితే పండ్లు, కమలా ఫలాలు అవి అలా మాయమైపోయి, అందులోంచి కమలం అలా ఉంటుంది, లోపల పండ్లు మాయమైపోతాయి, పువ్వు ఉంటుంది అందులో. ఆవిడ అన్నం ప్రసాదం పెడితే నెయ్యి కానీ అన్నీ కూడా మూర్తి రూపాల దగ్గర పట రూపాల్లో ఉన్న బాబా దగ్గర అతుక్కుని ఉండేవి. కింద పెడితే అక్కడ అతుక్కుని ఉంటాయి అన్నమాట. లెక్క తగ్గిపోతుంటుంది. ఒక 5 స్వీట్లు పెడితే 2 స్వీట్లు మాయమైపోతాయమ్మా. అదమ్మా, అంతా ఇదమ్మా. చాలా సంతోషం తల్లి, మీ దివ్యమైన ఆనందాన్ని తెలియజేశారు. ఇది అదే మనందరం ఎంతోమంది ఇది మనందరిదమ్మా. మనం చక్కగా హాయిగా ఆనందంగా మన ఆనందాన్ని, మన భక్తిని తెలుపుకునే ఇదమ్మా ప్రభు పట్ల. అదే మనకి బాబా ప్రసాదించింది. చక్కగా వ్రతము అన్నీ చేసుకుందాము. చాలా సంతోషం. ఇంకెవరినన్నా మర్చిపోయానేమో చెప్పండి దయచేసి. సుజాతమ్మ అదేనమ్మా, ఇప్పుడే అనబోతున్నా. సుజాత గారు అంటున్నా, మీరే ఫోన్ చేసి చెప్పారమ్మా. బాబా ఆశీర్వచనాలమ్మా. నిత్యభక్తులమ్మా మీరు. మిమ్మల్ని పేరు పెట్టి పిలవాల్సిన అవసరమే లేదు. మీరు ఫస్ట్ నేను ఎవరు ఇదవలేదండి. ఫస్ట్ నేను, తర్వాత నిర్మల గారు వచ్చారు. ఎప్పుడా అని చెప్పి కరెక్ట్ 7 కల్లా ఇదయ్యాను. తర్వాత అద్భుతమైన భక్తులు అమ్మ. బాబాకి అత్యంత ప్రియశిష్యురాలు అయిపోయారమ్మా. అసలు బాబాకి వీళ్ళ దగ్గర మీరు మార్కులు తీసేసుకున్నారు, వారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందారు. ఏమిటో తెలుసా, లేట్గా వచ్చారు, లేటెస్ట్గా అయిపోయారమ్మా. అన్నిట్లోనూ వారి యొక్క గురువుని మీరు సర్వస్వ శరణాగతం అయ్యారు. ఇంకెవరన్నా మిస్ అవుతారేమో, అటు ఇటు డివేట్ అవుతారేమో, కానీ మీరు ప్రభు పట్ల చూపించే ప్రేమ, భక్తి అనన్యమమ్మ. ఆయన సాయి తత్వాన్ని నిజంగా ఫాలో అవుతున్న నిజమైన భక్తులమ్మ మీరు. చాలా ధన్యులు తల్లి. ఇటు సేవల్లోనూ అన్నిట్లోనూ ఆయన్ని త్రికరణ శుద్ధిగా నమ్మారు గురుదేవులను. ఇంకా ఆయనే మీకు సర్వస్వం అయిపోయారు. ధన్యురాలమ్మ మీరు. చాలా బాగుందండి ఈరోజు. మీరు ఆ సాంగ్ అయితే అసలు ముందు పాడిన పాట చాలా బాగా నచ్చిందండి. చాలా బాగా పాడారు సాయిరామ్ పాట. అసలు ఆశ్చర్యం అమ్మ. జలుబు కారుతోంది, ముక్కు నుంచి కారుతుంది అని పక్కన పేపర్ కూడా పెట్టుకున్నాను. ఆ టోన్ వినగానే మీ గొంతు తెలిసిపోయింది నాకు. గురువు గారికి బాగాలేదు ఈరోజు.
తెలుసు. అయినా చాలా బాగా అయింది సత్సంగం, బాగా చెప్పారండి. కృష్ణప్రియ, మాతాజీ కృష్ణప్రియ గురించి, చోటీలాలు వాళ్ళ తండ్రి గారి గురించి అంతా చాలా బాగుందండి. ఇవన్నీ కూడా వినలేము, మిస్ కాకుండా మీ ద్వారా వింటే నాకు చాలా ఇదిగా ఉంటది. అందుకే నేను ఎప్పుడు మిస్ కానండి. ధన్యురాలు అమ్మ. మీకు శుభము, జయము, మంగళము కలుగు కాక. బాబా నీ తోడమ్మ, నీ నీడ, నీ రక్షమ్మ. ఆయన కొలువై ఉన్నారమ్మ, ప్రేమగా సాయీశ్వర రూపంలో కొలువై ఉన్నారు. మీకు ఆయన్ని నమ్ముకున్నారు, త్రికరణ శుద్ధిగా ఇలాగే వెళ్ళిపోండి. ఈ అద్భుతమైన ఆయన నడిపిస్తారమ్మా. అదమ్మ అచంచల భక్తి అంటే. అది నేను మళ్ళా మీలో చూశాను తల్లి. ఏంటంటే ఒక్కసారి త్రికరణ శుద్ధిగా గురువుని నమ్మారు అంటే ఇక మనకి ఏది అక్కర్లేదమ్మా, అన్నీ తోసిరాజేనమ్మా. ఆయన ఆ భక్తిలో నడిపిస్తారన్నమాట. ఇక మొత్తం తీసుకెళ్ళిపోతారు. మీరు సంపూర్ణ మీలో శరణాగతి చూశానమ్మా, సర్వస్వ శరణాగతి చూశాను గురువు పట్ల. అది చెడు జరిగితే భయపడేదాన్ని, ఇప్పుడేమో లేదు, బాబా ఉన్నారు, నాకు చెడు జరిగినా పర్వాలేదు, బాబా గారు ఉన్నారు, బాబా గారే నాకు అంతా ఇది అని చెప్పి అట్లా ఇదయ్యి ఇదవుతున్నానండి. నాకు బాబా గారు ఎప్పుడు తోడుండి నాకు చాలా ఇది ఉన్నారండి. నేను పూర్తిగా నమ్ముకున్నాను బాబా గారిని. ఏది జరిగినా సరే బాబా గారు నా వెంటనే ఉన్నాడు. చాలా ఇది చేస్తున్నారు, చాలా బాగా. అందుకే బాబా గారిని వదలండి. అది జరిగింది, అది నేను గమనించానమ్మా. అది స్వామి కూడా, స్వామి దృష్టికి వెళ్ళింది. స్వామి ఆయన గ్రహించారు, ఆయనకు అర్థం, ఆయన తెలుసమ్మా ఎవరు తన మీ ప్రేమ దివ్యమైన ప్రేమ మీది వారి పట్ల. అది అద్భుతమైన ప్రేమ అమ్మ. చాలా నాకు తెలుసమ్మా, నాకు తెలుసు. స్వామికి సంపూర్ణంగా తెలుసు మీ భక్తి. అందుకే మిమ్మల్ని స్పెషల్గా పిలుచుకుని కూడా మరి మీకు ఇది చేశారు అన్నారు కూడా. కాలక్రమంలో నువ్వు ఎంతో ముందుకు వచ్చావు, నాకు దగ్గర అయ్యావని చెప్పి అన్నారు కూడా. అది మరి భజనకు వచ్చినప్పుడల్లా అవి జరిగి నేను ఎక్కడ మిస్ అయిపోతానా అని అంత ఆతృత. బాబా గారు వచ్చి చేయటం అవన్నీ చాలా ఇది అనిపిస్తుందండి. అసలు ఎక్కడ చూడలేము, అసలు మిస్ కాకూడదు అన్న రీతిలో ఉంది నా మనసులో అయితే. అట్లా గాయత్రి మాతలాగా వచ్చి అట్లా కృష్ణుడిది అదంతా చూసి అవన్నీ చాలా ఇది అనిపిస్తుందండి. నాకు చాలా సంతోషం అవన్నీ చూసి. ఎంత అదే చరిత్ర అన్నారు కదా మీరు ఇప్పుడు, సచ్చరిత్ర. అట్లాగే ముందు తర్వాత కూడా ఇది ఒక విశ్వసాయి ద్వారక మా ఈ చరిత్ర. నేను అందరితో అదే చెప్తున్నాను, అమ్మతో ఎప్పుడు మాట్లాడుతుంటాను ఇవన్నీ మాట్లాడుతుంది. అట్లాగే ఇట్లా ఇప్పుడు గురువు గారు చేసేవన్నీ మళ్ళీ తర్వాత ముందు చెప్పుకుంటారమ్మా, ఇట్లా చేస్తున్నారు ఇది అది అని చెప్తా ఉన్నాను అనమాట. ఇది కూడా ఒక చరిత్ర లాగా రాస్తారు, విశ్వసాయి ద్వారకమా ఇది అని ఇట్లా వస్తున్నారు బాబా గారు అని చెప్పి అమ్మకు చెప్తా ఉంటాను అనమాట. మీది అక్షర సత్యం అమ్మ. మీరు ఇప్పుడు ఏమైతే పలికారో అది అక్షర సత్యం. బాబా మనల చేత విశ్వసాయి చరిత్ర వస్తున్నదమ్మ. షిరిడీ సాయి సచ్చరిత్ర, నెక్స్ట్ రాబోయే తరాలకి విశ్వసాయి సచ్చరిత్ర. ఏంటంటే ఎక్కడ ఉన్నా ఇలా కూడా కలుసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. మనందరం షిరిడీ బాబు వారి యొక్క పరివారమేనమ్మా. అప్పుడు దర్బారులోని వాళ్ళమే మళ్ళీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ కలిపి ఈ కాలాతీత వివిధ కాలాల్లో అందరిలో అన్ని చోట్ల ఉన్న వాళ్ళని కలిపి స్వామి చేస్తున్న దివ్యమైన లీలమ్మ ఇదంతా. దీనిని ఎవరన్నా చక్కగా టూకీగా రాస్తూ డేట్లు కానీ అవి మర్చిపోకుండా రాస్తూ ఉంటే పాయింట్ల కింద డైరీలో భావితరాలకి మనం అద్భుతమైన చరిత్ర అవుతుందమ్మా ఇది. దయచేసి ఎవరన్నా ఒక్కళ్ళు ఓపిక తీసుకుని కొన్ని టూకీగా పలానా రోజు ఇప్పుడు ఇలా చూడండి, మనం సత్సంగం చేసుకుంటూ ఉంటే చక్కగా ఆ తల్లి కోరికను అప్పటికప్పుడే తీర్చేశారా లేదా బాబా? అలాగే కృష్ణ దర్శనం, సూక్ష్మ దర్శనం ఇచ్చే కృష్ణ దర్శనం మనకందరికి ఎలా ప్రసాదించారు బాబా? వారే కృష్ణుడు అయిపోయారు. అలా మాట అవన్నీ మనం చేసుకుంటే భవిష్యత్తులో అద్భుతమైన గ్రంథరాజ్యం అవుతుందమ్మా.
అలాగే ఈ వెబ్సైట్ లింక్స్ కూడా బాబాకి పంపిస్తుంది. భక్తులకు అందరికీ బంధువులకి పంపిస్తుంటే మంచిని పంపిస్తూ ఉంటేనమ్మా కొంతకాలానికి భ్రమర కీటక న్యాయంలాగా వాళ్ళు కూడా భక్తులు అవుతారు, తరిస్తారు. వాళ్ళు తరిస్తే మనకి బాబా మన పట్ల ఎంతో వాత్సల్యం కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది. తన బిడ్డలు చూడు ఎంత ఇది చేస్తుంది, మన వంతు మన కృషి చేద్దాము. సంతోషం తల్లి, చాలా చక్కగా తెలియచేశారు. ఇంకెవరినన్నా మర్చిపోయానా దయచేసి చెప్పండి, లేకపోతే మంగళహారతి చేసుకుని రేపొద్దున మనలా కలుసుకుందాం. అలాగే బాబా ఆశీర్వచనాలమ్మ. బాగున్నది చాలా. చెప్పు తల్లి. ఫస్ట్ సాంగ్ మిస్ అయ్యాను, ఇప్పుడు అందరూ చెప్తున్నారు, వింటాను. చక్కగా రికార్డు వస్తుందమ్మా. ఎవరో రికార్డు కూడా చేసుకున్నాను అని కూడా అన్నారు. అసలు ఆశ్చర్యం ఏంటో తెలుసా, నాకు కొన్ని చరణాలు మర్చిపోయాను. స్వామి బాబా గంట ముందు బాబా అది గుర్తు రావటం లేదని ఎలా పలికిచ్చారంటే అలా పలికిచ్చారమ్మా. ఎప్పుడో చిన్నప్పుడు విన్నది పాట, దానిని స్వామి గురు సంకీర్తనాన్ని నాకు గంట ముందు అలా ఇచ్చారంటే నీకేం చెప్పను లీలా మీకు. జలుబు చేసి గొంతు ఇదయ్యి కారిపోతున్న గొంతు నుంచి ఆయన పలికించుకుని ఆయన పాడించుకున్నారమ్మా, ఆయన పాడుకున్నారమ్మా ఆయన కీర్తనని. ఎంతో బాగుంటుంది, వినండి, మధురంగా ఉంటుంది. అసలు సాయిరామ్ అంటే గుండె కదిలిపోతుంది, ఆ హృదయం స్పందనమ్మ. ఎక్కడా వినుండ్రు తల్లి, ఎక్కడా వినుండ్రు తల్లి ఆ స్వామి సంకీర్తన వినండి. సంతోషం అమ్మ. చక్కగా గో సాయి సత్య వ్రతానికి రండి, అందరం కలిసి చేసుకుందాము దివ్యంగాను. తప్పకుండా తల్లి. బాబా ఆశీర్వచనాలమ్మ. ఇంకెవరన్నా ఉన్నారా దయచేసి చెప్పండి. సాయిరామ్. చాలా సంతోషం. ఇన్ని గంటలు ప్రశాంతంగా గురువు గారిది విన్నారు, ఎంతో అందరి లీలలు విన్నారు కదా, గురు బోధ విన్నారు కదా. సంతోషమా సాయి బోధ? చాలా సంతోషం. పడిన నెల రోజులు, పడిన వారం, పడిన కష్టం అంతా ఎగిరిపోతుంది. ఫ్రైడే ఎంతో ప్రశాంతం అయిపోతుంది. చాలా సంతోషం. ఇదిగో రేపు భజన ఉన్నది, చక్కగా స్వామిది రేపు కీలక ఘట్టం మనది. స్వామిది నివేదన చేసుకుని స్వామి అనుగ్రహం పొందుదాము. అందరం చక్కగా రండి, చక్కగా స్వామికి సేవ చేసుకుందాము, మనసారా పూజించుకుందాము స్వామిని. సాయి గాయత్రిది వారికి నివేదన చేసుకుందాము. చాలా సంతోషం. గో మురళి గారి మిత్రులు మిస్ అయ్యానే పాపం. వారు చక్కగా మాట్లాడతారు, వారి ఆనందాన్ని తెలియచేస్తారు. ఈరోజు వారు నిద్రపోయినట్టున్నారు పాపం, అలసిపోయినట్టున్నారు వారు. మరి రమణ గారు కూడా మిస్ అయ్యారు, వారు కూడా. సాయిరామ్ చెప్పండి. మాట్లాడుతున్నారా? మిగిలిన వాళ్ళందరూ చెప్పినట్టుగా అంత నచ్చిన స్వామి. ఫస్ట్ పాట గురించి అయితే కరెక్ట్ గా ఏకీభవిస్తాను. అది మరి ఎందుకు నచ్చిందో కానీ మందార పూల వెంట అర్థం కూడా చాలా డీప్ గా, సెన్షియస్ గా, డీప్ గా ఉంది. చాలా చాలా హ్యాపీ అండి. వాళ్ళలాగానే అది ఇంతకు ముందు విన్నట్లు అనిపించింది కానీ ఈ రోజు ఎందుకు మరి కొత్తగా ఉంది. దట్స్ అంతర్ థింగ్. మీరు పాడితేనే ఇంతకు ముందు విన్నాం మేము ఏదో సందర్భంగా, బట్ ఇవాళ అయితే మనకు కొత్తగా అనిపించింది. తర్వాత దత్తదేవుని గురించి, గురు మహత్యం గురించి అన్ని చెప్పారు. అవి అన్ని కూడా చాలా చక్కగా ఉన్నాయి. అభిప్రాయాలన్నీ నచ్చినాయి. చాలా బాగుంది. అన్ని చక్కగా మనకి ఎంత విపులీకరించి చెప్పారు, మనకి ఎంత అద్భుతమైన ఇది చేశారు బోధ. మనకి స్వామి దివ్యమైన బోధ చేశారు. చాలా బాగుంది. వాళ్ళు కూడా అన్ని వారాల్లాగానే ఎదురు చూసేందుకు 1 month ఎప్పుడు చూస్తుంటాం కాబట్టి ఎప్పటిలాగానే ఆనందంగా ఉంది. సంతోషం. ఇదిగో చక్కగా దానికి ఆడియో చేస్తుంది, ఆ రికార్డు పెట్టేస్తుంది, చూసుకుందాం. మన అందరి యొక్క భక్తులు ఇది సర్వీసులు అన్నీ పెట్టేసింది, ఫోటోలు పెడుతోంది. అన్నీను చక్కగా చూసుకోండి. వెబ్సైట్లో మొత్తం అంతా అన్నీ చక్కగా ఉన్నాయి.